హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అండ్ అలాగే కొన్ని రీస్టాక్ అయిన కలెక్షన్స్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అవి ఏంటన్నది ఇంక లేట్ కాకుండా చూసేద్దామండి. సో ఫస్ట్ అయితే శంకు చక్ర నామ దీపాలు చూపిస్తాను. 2 వెరైటీస్ ఇవి రీస్టాక్ అయ్యాయి కొత్తగా కాదు, అంటే ఆల్రెడీ చూపించిందే, మళ్ళీ కొత్తగా మన దగ్గర స్టాక్ వచ్చాయి. సో చూస్తున్నారు కదా, శంకు చక్ర నామ దీపాలు. ఇది కొంచెం అఖండ దీపంలో కూడా వాడుకోవచ్చు అండి, పెద్దగా సైజే ఉంటుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇది వచ్చేసి మీకు ఓవరాల్గా 6 ఇంచెస్ హైట్ ఉందండి. అండ్ ప్రమిద ఏదైతే ఉందో మన ఆయిల్ పోసుకునేది అది వచ్చేసి 4 ఇంచెస్ డయామీటర్ ఉంది. ఎక్కువ ఆయిల్ పడుతుంది, మీకు దగ్గర 100 ml దాకా ఆయిల్ అయితే పడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీంట్లోనే ఇంకొక మోడల్ కూడా ఉంది. ఇది కూడా మనకి ఇంచుమించు అంతే, ఇంకొక 20 ml ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది దీంట్లో కూడా. సో ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే పైన ఇక్కడ ఆర్చ్లా వచ్చింది, ఇక్కడ ఆర్చ్లా రాలేదు. ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ అండి. కొంచెం సింబల్స్ ఏవైతే మనకి శంకు చక్ర నామ సింబల్స్ ఉన్నాయో అవి దీంట్లో కొంచెం పెద్దగా ఉన్నాయి, దీంట్లో కొంచెం చిన్నగా ఉండి ఆర్చ్ మనకి మకర తోరణం లాగా ఇచ్చారనమాట. సో ఇది వచ్చి సెకండ్ మోడల్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది సైజు. ఇది కూడా మీకు సైజ్ చెప్తాను. ఇది కూడా మనకి సేమ్ 6 ఇంచెస్ మీద 6.2 ఇంచెస్ ఉంది. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంది. మంచి డిజైన్ అండి. డిజైన్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. సో ఇది కూడా కింద అదే విధంగా డిజైన్ అనేది వచ్చింది. రెండు సేమ్ టు సేమే, బట్ ఓన్లీ మీకు సైడ్ డిజైన్స్ అనేవి అలాగే శంకు చక్ర నామాల దగ్గర డిజైన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. అండ్ ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ కోసం మీ కమల్ బౌల్ అయితే ఎక్కువ అడుగుతున్నారు. ఇది కొంచెం యాంటిక్ డల్ ఫినిషింగ్లో ఉండే కమల్ బౌల్ అనమాట. ఇందులో ఒకటే సైజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. ముందైతే 2 సైజెస్ వచ్చేవి, స్మాల్ ఒకటి, బిగ్ ఒకటి. ఇది మీడియము. మొత్తం 3 సైజెస్, బాగా బిగ్గు, ఇది మీడియము, చిన్నది. ఇప్పుడు ఓన్లీ మీడియం మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి డయామీటర్ ఓవరాల్గా 4.8 ఇంచెస్ డయామీటర్ వస్తుందండి. రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటుంది. బాగా రిటర్న్ గిఫ్ట్స్కి ఇచ్చాం మనం శ్రావణ మాసంలో. ఓకేనా, మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్, బ్లాక్ యాంటిక్ లాగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఓకేనా. అండ్ తర్వాత వచ్చి డైలీ పూజకి దీపాలు అయితే అడుగుతున్నారు చాలామంది. సో ఇవి డైలీ పూజకి దీపాలండి, బాగుంటాయి, చక్కగా ఈజీ మెయింటెనెన్స్. ఇక్కడ కొంచెం షార్ప్ ఎండ్స్లా ఉన్నాయి, బట్ షేప్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది సైజ్ వచ్చేసి మనకి 2.3 ఇంచెస్లో మనకి ఉందనమాట. మీకు నందా వెలక్క టైప్ మధ్యలో మీకు ఇది ఉంది. ఈ విక్ తీసుకుని దీంట్లో మనం ఒత్తు వేసుకుని ఆయిల్ వేసుకుని పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది, మంచి ఎక్కువసేపే వెలుగుతాయండి. మీకు 2.5 ఇంచ్ 2.3 ఇంచ్లో మనకి ఈ దీపాలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి మనకి అష్టలక్ష్మి ఉన్న కామాక్షి వెలక్క టైపు, కామాక్షి దీపం టైపు. ఇక్కడ మీరు చూస్తే మనకి అష్టలక్ష్మిలో వచ్చి మనకి కామాక్షి దీపం లాగా అనమాట. సో ఇది మీడియం సైజ్ అండి. కావాలనుకున్న వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి, ఎందుకంటే చిన్న సైజెస్ కూడా అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 5.8 ఇంచెస్లో మనకి దీపం అనేది అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా, 5.8 ఇంచెస్లో దీపం మీకు అమ్మవార్లు చూపిస్తున్నాను, దగ్గర నుంచి చూడండి ఒకసారి. సో చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి, మీడియం సైజు. అండ్ తర్వాత చాలామంది కామాక్షి దేవి దీపం, కుబేర దీపం అడిగారు. ఇది మళ్ళీ స్టాకింగ్ చేశాము. సో ఇది కుబేర కామాక్షి అనమాట. సో మీకు కుబేర దీపం వస్తుంది అండ్ అమ్మవారి ప్రతిమ ఇక్కడ మనకి కామాక్షి దీపం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కూడా రావడం జరిగింది. యాక్చువల్లీ ఇది రీస్టాక్ చేయించామండి, ఆర్డర్ ఉంది. సో అందుకని రీస్టాక్ చేయించాము. మీకు ఈ అమ్మవారి లేకపోతే ఇది కుబేర దీపం అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా, కుబేర దీపాలు ఇట్లాంటివి కూడా తీసుకున్నారు చాలామంది. సో అమ్మవారు ఉన్నారు కాబట్టి కుబేర కామాక్షి దీపం అని పిలుస్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఇలాగ స్క్రూ తీసేసుకోవచ్చు, వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది సైజ్ వచ్చేసి మనకు ఓవరాల్గా 6 ఇంచెస్ ఉందండి. సో 6 ఇంచెస్లో మనకి కుబేర కామాక్షి దీపం వెనకాల వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ తర్వాత ఈ నందా దీపాలకైతే, ఉడిపి నందాలకైతే అసలు ఎంత క్రేజ్ అండి, అసలు చాలా అంటే చాలా క్రేజ్ ఉంది. ఇది ఒక మోడల్, మీకు తెలుసు కదా, ఇది బాగా వెళ్తాయండి. అసలు డైలీ ఒక సెట్ అయినా ఇస్తాం మేము. దాంట్లోనే మోడల్ డిఫరెంట్గా ఉన్నది కూడా ఉంది, రౌండ్ మోడల్. అంటే సేమ్ ఉడిపి నందా మోడలే,
మీకు పైన ఏంటంటే ఈ షేప్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి రౌండ్, ఇది ఏంటంటే మీకు యాపిల్ షేప్లా ఉంటుంది. సేమ్ ఇలాగే ఈ 2 దీపాలు, ఇది మోడల్ అవైలబుల్గా ఉంది అండ్ ఇది కూడా మోడల్ అవైలబుల్గా ఉంది. మనకి సైజెస్ కూడా ఉన్నాయి వీటిలోని. ఇలా కావాలనుకుంటే కానీ కొంతమంది పర్టికులర్గా ఈ యాపిల్ షేప్లో కావాలని అడుగుతారు. చాలా బాగుంటాయండి. విడిగా కూడా దీపాలు ప్రమిదలా పెట్టుకోవడానికి కూడా చాలామంది అడుగుతారు, నేల మీద పెట్టుకునేలాగా. అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇలాగా ఉడిపి నందలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది మీకు తెలుసు కదా, ఈ మధ్యలో మనకి ఈ స్టాండ్ వద్దు అనుకుంటే కనుక ఇది మనం తీసేసుకోవచ్చు. తీసేసి ఇలా డైరెక్ట్గా కూడా, అంటే పొడుగు హైట్ లేని పూజ మందిరాలు అనుకోండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు ఎన్ని జనరేషన్స్ అయినా వచ్చేస్తుంది ఈ దీపం, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ 2 దీపాలు కలిపి మీకు దగ్గర దగ్గర 400 గ్రాముల దాకా ఉంటుంది. అంత వెయిట్ ఉంటుంది అనమాట. చూసే వాళ్ళకి ఏంటంటే వీడియోలో కనిపించదు, ఈ వెయిట్ అనేది తెలియదు కదా. సో వాళ్ళు ఏంటండి అంత వెయిట్ ఉంటుందా అంటారు. బట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక వాళ్ళు మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. అయినా నేను కూడా మోస్తున్నాను కదా, నాకు తెలుస్తుంది. సో ఇది ఇందులో వచ్చి మనకి 3 సైజెస్ దాకా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ 5.3 ఇంచ్ దాకా ఉంది. ఇంకోటి వచ్చేసి 4 ఇంచెస్లో ఉంది. ఇంకోటి వచ్చి 5.5 ఇంచ్ దాకా ఉంది. సో ఇవి సైజెస్ అనమాట. ఇందులో మనకి 2 షేప్స్ ఉన్నాయి. ఒకటి యాపిల్ షేప్ ఇందాక చూపించాను కదా అది, అండ్ ఒకటి వచ్చి ఈ షేప్ అనమాట. అండ్ తర్వాత వచ్చి కుబేర కొండలు అండి. కుబేర కొండ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే మళ్ళీ లైమ్ లైట్లోకి. ఇప్పుడు మనకు అక్షయ తృతీయ ఉంది కదా, అక్షయ తృతీయకి ఏంటంటే చాలామంది కుబేర పూజ చేస్తారు, లక్ష్మీదేవి పూజ చేస్తారు. సో కంపల్సరీ కుబేర కొండలు పెట్టి చేస్తారు కొంతమంది. సో అందుకని చెప్పేసి అడుగుతున్నారు నన్ను. సో అందుకోసం చూపిస్తున్నాను. ఇందులో మనకి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉంటాయి, అండ్ లేదు ఇలాగ మనకి డిజైన్ కావాలంటే డిజైన్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో మనకు తెలుసు కదా, సాల్ట్, ఇలాచి, కందిపప్పు, బియ్యం ఇవన్నీ వేసి మనం పూజలో పెట్టుకుంటాం. సో ఈ విధంగా వస్తుందన్నమాట కుబేర కుండలు. సో ఇందులో మనకి ప్లెయిన్ అవైలబుల్గా ఉంది. ఇది వచ్చి డిజైన్ వచ్చింది. ఇందులో మనకి ప్లెయిన్ కూడా అవైలబుల్గా ఉంది. సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి. ఇది మనకు అప్రాక్సిమేట్లీ 8 ఇంచెస్ హైట్ వస్తుందండి, 7 to 8 ఇంచెస్ హైట్ వస్తుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వెంటనే గ్రాప్ చేసుకోండి. ప్రస్తుతానికి స్టాక్లో ఉన్నాయి. ఎందుకంటే వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ బుక్ చేసేసుకుంటారు. సో మళ్ళీ అప్పుడు స్టాక్ అవుట్ అయిందంటే అయ్యో అదేంటండి ఇందాకే కదా పెట్టారు వీడియో అని అడుగుతారు. సో అందుకే ముందు చెప్తున్నాను, కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకి ఓం దీపం అండి. ఇది ఏంటంటే యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్స్ కోసం తెప్పించాము. దాంట్లో ఒక 6 పీసెస్ ఉన్నాయన్నమాట. సో ఓం దీపము ఇది వచ్చేసి మనకి కొండొత్తు వేసుకోవడానికి కానీ, లేకపోతే మనం గీ ఒత్తులు ఉంటాయి కదా, గీ ఒత్తులు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ ఒక గీ ఒత్తు పెట్టుకోవచ్చు, చాలా తక్కువ సమయం వెలుగుతుంది. జస్ట్ మనం పూజ గదిలో వెలిగించుకుని ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు త్వరగా అయిపోవాలనుకుంటారు కదా, అలాగా ఒక కొండొత్తు వేసుకుని జస్ట్ ఒక అర స్పూను మీకు ఆయిల్ పడుతుంది. చూడండి ఇక్కడ లోతు కూడా తక్కువే ఉంటుంది. లేదంటే మనం ధూపం ఉంటుంది కదా, ధూపమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓం షేప్లో వచ్చింది, కింద మనకు ఓం వచ్చింది, కింద స్టాండ్ వచ్చింది. పైన ఎక్కడైతే మనం ధూపమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒత్తి వేసుకుని కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుని కూడా వెలిగించుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 3.5 ఇంచ్ హైట్లో అయితే ఉందండి. సో తర్వాత వచ్చి పెద్ద దీపాలు గజలక్ష్మి దీపం. గజలక్ష్మి దీపం అయితే ఎవర్ ట్రెండింగ్. మనం ఇది కూడా రోజుకి ఒకటైనా ఇస్తూ ఉంటాము. సో హెవీ గజలక్ష్మి దీపం అండి. ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ వచ్చింది. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసుకోండి. బాగా వెళ్తుందండి, చాలా బాగుంటుంది కూడా దీపం. ఇది వచ్చి మనకి హైట్ ఓవరాల్గా 6.7 ఇంచెస్ హైట్ అయితే ఉంది. 6.7 ఇంచ్ హైట్. అసలు ఎంత బాగుందో చూడండి అమ్మవారు. 6.7 ఇంచ్లో మనకి అమ్మవారు గజాలతో, గజలక్ష్మి దీపం. సో వెనకాల వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది, పూర్ణ కుంభంతో కలశాలు అటు ఇటు గజాలు వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ కింద విడ్త్ వచ్చేసి 4.5 ఇంచ్ కింద విడ్త్. అండ్ ఇది వచ్చేసి 5.2 ఇంచెస్. ఓకేనా, ఎందుకంటే చాలామంది చాలా పర్టికులర్గా ఉంటారు, పూజ గది పెట్టుకోవడానికి అవ్వదు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో అందుకోసం మరీ చెప్తున్నా. అండ్ ఇది వచ్చేసి విభూది బౌల్ అండి. విభూది బౌల్, దీన్ని బోట్ బౌల్ అని అంటాము. ఇది వచ్చేసి విభూది బౌల్ అనమాట. విభూది కానీ, సింధూరం కానీ, కుంకుమ కానీ ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లో కొంతమంది దీపాలు కూడా వెలిగించుకుంటారు. బట్ దీని మెయిన్ యూజ్ వచ్చే విభూది బౌల్ అండి. ఇది ఏంటంటే మనకి విభూది మనం అందులో వేసుకుంటాం, ఒకసారి వేళ్ళు పట్టవు చాలామందికి. ఇరుకిరికి కుంకుమ బర్రెలు గట్టాల వేసుకుంటారు, లేదా ప్లేట్లో వేసుకున్న వాళ్ళు ప్లేట్లో వేసుకుంటారు. బట్ ఇది ఓన్లీ విభూది, కుంకాలు, పసుపు, సింధూరం అవి వేసుకోవడానికి వచ్చిన బౌల్ అనమాట. ఇదంటే ఇలా తీసుకొని చక్కగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా అనమాట. అలాగే రిటర్న్ గిఫ్ట్స్గా ఇది విషయం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినా కదా చాలా బాగుంటుంది.
మంచి షేప్లో వచ్చింది కాబట్టి ఈజీ యాక్సెస్గా మనం బాగుంటుంది అనమాట. అలాగే గుడిలో కూడా ఇవ్వచ్చు. దీంట్లో సైజెస్ ఉన్నాయి, గుడిలో ఇచ్చేంత పెద్ద పెద్ద సైజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి సేమ్ షేప్లో. కావాలనుకున్న కూడా గ్రాప్ చేసుకోండి. అండ్ తర్వాత దీని గురించి చెప్పాలండి, ఇది బ్రాస్ ఐటెం కాదు, ఇది MDF వుడ్తో చేసిన ఒక అగరబత్తి స్టోరేజ్ బాక్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్కి బాగా పనికొస్తుందని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మనం స్టార్టింగ్లో అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్ వీడియోస్లో పెట్టాను ఇది, మళ్ళీ ఇప్పుడే దీన్ని పెడుతున్నాను అనమాట. ఎందుకంటే కస్టమర్స్ ఈ మధ్యకాలంలో ఒకళ్ళు బల్క్లో బుక్ చేసుకున్నారు. సో అందుకోసం మీకు కూడా ఒకసారి చూపిద్దాము. అసలు తెలియని ఐటమ్, మీకు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ కాబట్టి ఎవరికి తెలీదు, సో అందుకోసం చూపిద్దామని తెచ్చాను. సో ఇది వచ్చేసి మనకి అగరబత్తి స్టోరేజ్ బాక్స్ అండి. మనకి బ్రాస్లో ఉన్నాయి కదా గొట్టాల్లాగా, సేమ్ అలాగే ఇది కూడా. బట్ ఇది కొంచెం వెయిట్ ఉంటుంది ఎందుకంటే ఇది వుడ్తో చేసింది. దీనిపైన మనకి సిల్వర్ ఫాయిల్ మీనాకారి వర్క్తో చాలా అందంగా డెకరేట్ చేశారనమాట. సో దీనికి లాక్ ఉంటుందండి, ఇక్కడ లాక్, జ్యువెలరీ బాక్స్కి లాక్ ఉంటుంది కదా సేమ్ అదే విధంగా. సో లాక్ ఓపెన్ చేసి అగరబత్తులు పెట్టేసుకుని క్లోజ్ చేసేసేయచ్చు. సో అదనమాట, ఈ విధంగా వస్తుంది స్టోరేజ్ బాక్స్. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్ సైజ్ వచ్చేసి 10.5 అంటే అప్రాక్సిమేట్లీ 11 inches అనుకోండి. విత్ బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది అనమాట. మీకు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ కావాలనుకుంటే ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. ఇలా పెట్టేసి మనం ఇచ్చేసేయచ్చు. చాలా బాగుంటుంది, చాలా యూనిక్ ఐటమ్. ఇది వచ్చేసి బ్రాస్ ఐటెంలోకి రాదండి, సమ్ ఫ్యాన్సీ ఐటెం లాగా వస్తుంది. సో కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే చాలామంది ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం ఇంకా ఎప్పుడో ఉంది కానీ ఆల్రెడీ కొంతమంది షాపింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో అలాంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం తీసుకొచ్చాం అనమాట. సో అది. అండ్ అలాగే చిట్టి గాజులు మాల మల్టీ కలర్ అడిగారండి, సార్ చూపించమని అడిగారు. మల్టీ కలర్ ఇన్ ద సెన్స్ మనకి 3 colors కలిపి ఉంటాయి కదా, సో 3 colors కలిపి ఉన్నది అడిగారు. సో అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో కలర్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్, ఎల్లో. అండ్ అలాగే మల్టీ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్. ఇది కూడా మల్టీ కలరే, బట్ మల్టిపుల్ కలర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 colors ఉన్నది కూడా ఉన్నాయి మన దగ్గర. కావాలనుకున్న ఒకసారి వాట్సాప్ చేయండి. సో ఇంకోటి వచ్చేసి సూలం అడుగుతున్నారు, అంటే అమ్మవారి పక్కన ఫోటో పక్కన పెట్టుకోవడానికి సూలం అడుగుతున్నారు, ఒక 3.5 inchesలో. సో సూలం ఇది వచ్చేసి మన దగ్గర అప్రాక్సిమేట్లీ 4.5 inchesలో సూలం ఉందండి. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ స్టెప్ ఆన్ క్వాలిటీ. మీకు 4.5-4 inchesలో మనకి సూలం అనేది అవైలబుల్గా ఉంది. తీసుకోండి ఎవరికైనా కావాల్సి ఉంటే. సో ఈరోజు కలెక్షన్ అయితే అంతేనండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ లింక్స్ అని ఇవ్వడం జరిగింది, హ్యాపీగా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.